ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని ప్రసంగి రాసిన గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. దేవుడు యవనుల గురించి ఏం చెప్తున్నాడో చక్కగా ఈ మాటలు వినండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ప్రియ దేవుని యవనస్తులారా, యవన కాలంలో మిమ్మల్ని సంతోషపడమంటే దేవుని యందు సంతోషపడమని. మీ కోరికలు దేవునికి ఇష్టకరంగా ఉన్నట్లు మీ ప్రవర్తనను మీరు చూసుకోమని. అంతేగాని దేవుని ఆజ్ఞలను మీరు మరిచిపోయి, యవనంలో ఉన్నాం కదా, మాకు బలం ఉంది, కంటి బలం ఉంది, కండ బలం ఉందని బిర్రవీగి దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి మీకు ఇష్టం వచ్చినట్లు నడుచుకోమని బైబిల్ చెప్పడం లేదు. వీటన్నిటిని బట్టి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, నీ కోరికలు నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావా లేదా అని వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? జస్టిస్ చేస్తాడు, తీర్పులోనికి తెస్తాడని మనము జ్ఞాపకం ఉంచుకొని యవన కాలంలో ఉన్న మనము, యవనులమై ఉన్న మనము జాగ్రత్తగా నడుచుకోవాలని ఈ రాత్రికాల సమయంలో మనవి చేస్తున్నాడు. దేవుడు ఈ మాట దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.